రిక్వెస్ట్ రాకెట్ రాఘవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా వారందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి సార్ మీరు భయం వేస్తుంది, అలా సీరియస్గా చూడకండి అన్న. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. మైకే అందరికీ నమస్కారం. మర్చిపోతాను సార్ మధ్యలో. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వరప్రసాద్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రతి ఫంక్షన్లో ఎలా చెప్తారు జనరల్గా, కానీ నేను ఈసారి మనస్ఫూర్తిగానే చెప్తున్నానండి దీన్ని. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు చాలా కేర్ తీసుకుని ఈ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చాలా కరెక్షన్స్ చేశారు. హెయిర్ స్టైల్ మారుద్దామా, గెడ్డ ఉంచుదామా తీసేద్దామా, మేసం ఉంచుదామా తీసేద్దామా, అసలు ఈడు ఉంచుదామా తీసేద్దామా, ఇలా చాలా రకాలుగా ఆలోచించి చివరిగా నాకు అవకాశం ఇచ్చారు. అమ్మయ్య అనుకున్నాను, థ్యాంక్స్. ఎందుకంటే ఒక పూట టైం తీసుకుని చాలా సరే ఇలా బాగుంటుందిలే, అలా క్యారెక్టర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా పండుతుందండి. డైరెక్టర్ గారు ఫోకస్ చేస్తే అలాగే నాకు ఫోకస్ చేసి క్యారెక్టర్ డిజైన్ చేసి చాలా మంచి అవకాశం ఇచ్చారు. అలాగే రక్షిత్ గారు ఆ నెక్లెస్ గొలుసు పాటతో అన్ని ఊళ్ళల్లో అందరు మనసుల్లోకి వెళ్ళిపోయారు. ఆయనతో యాక్ట్ చేస్తున్నాను, అదొక ఆనందం. ఆయన కూడా చాలా కూల్గా, అంటే చాలా పట్టుదలగా చేశారు ఈ క్యారెక్టర్. రోజు చేసినప్పుడు కూడా నైట్ అయిపోతుండేది 2 o'clock వరకు కూడా, అయినా అలాగే ఎనర్జీతో చేశారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ మీడియా వారి సహకారంతో, ఆడియన్స్ సహకారంతో, మరి ఈ ఆపరేషన్ మీ సక్సెస్తో ఈ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఇక్కడ ఎంటైర్ టీంని అంతటినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన విశ్వక్షేణ్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.